హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ డైరీస్. ఈరోజు వ్లాగ్లో వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ రావులపాలెం ఆర్కే టిఫిన్స్ ఈ 2 ప్లేసెస్ చూపిస్తాను. అనుకోకుండా వెళ్తున్నాము అనమాట వాడపల్లి. నాకు అనిపించింది వ్లాగ్ చేద్దాము అండ్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి నా ఛానల్ ద్వారా. ఆబ్వియస్లీ చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ నా వర్డ్స్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని ఈ వ్లాగ్ అనమాట. మేము స్టార్ట్ అయ్యేసరికి 6:30 అలా అయింది తాడేపల్లిగూడెంలో. అండ్ దట్ టు ఫుల్ సైక్లోన్ టైం, వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్, ఫుల్ వర్షాలు. సో బాగానే అయింది జర్నీ అంతా కూడా, బట్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. వాడపల్లి గురించి నాకు 2019లో తెలిసింది. రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు చెప్పారనమాట, ఇలా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, 7 సాటర్డేస్ వెళ్తే మంచి జరుగుతుంది, కోరికలు ఏమన్నా ఉన్నా అవి 7 సాటర్డేస్ వెళ్తే నెరవేరుతాయని. అప్పుడు ఫ్యామిలీ అంతా కూడా 7 వీక్స్ వెళ్ళాము. అండ్ 7 వీక్స్ వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే 7 వీక్స్లో ఎవ్రీ సాటర్డే 7 ప్రదక్షిణాలు చేయాలి. అండ్ మేము 7 కాయిన్స్ కూడా తీసుకొని, సో ప్రతి ప్రదక్షిణం అప్పుడు ఒక్కొక్క కాయిన్ వేసేవాళ్ళం. అది కౌంట్గాను అండ్ అదొక ముడుపులాగా కూడా అనమాట. సో 7 కాయిన్స్ హుండీలో వేసేవాళ్ళం. అలా 7 సాటర్డేస్ కంప్లీట్ అయ్యాక, సాటర్డే కాకుండా ఒక రోజు పంతులు గారిని అడిగితే చెప్తారు, అప్పుడు వెళ్ళి స్వయంపాకం ఇవ్వాలి. అప్పుడు మన 7 వీక్స్ పూర్తిగా కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు నేను సాటర్డే వెళ్ళలేదు, ట్యూస్డే వెళ్ళాను. అండ్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అని చెప్తున్నాను కదా. సో అండ్ వెదర్ అది బాగోక ఫుల్ వర్షాల వల్ల జనం అది ఎక్కువ లేరు. సో భక్తులు తక్కువగానే ఉన్నారు, ఒక 2-3 ఫ్యామిలీస్ అలా. సో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ అయిన ఎన్విరాన్మెంట్లో బాగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ సాటర్డే చాలా ప్రత్యేకం. సో 7 సాటర్డే 7 ప్రదక్షిణాలు చేసి స్వయంపాకం ఇస్తే అనుకున్న కోరిక నెరవేరుతుంది అని. ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఇంకొక పేరు కోనసీమ తిరుపతి, కోనసీమ తిరుమల అంటారు. సో చాలా నిదర్శనమైన ప్లేస్. నేను 5 ఇయర్స్ నుంచి చూస్తున్న టెంపుల్ చాలా డెవలప్ అయింది. అండ్ భక్తులు రద్దీ కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఇది వరకు కన్నా. చాలా అంటే నిదర్శనం లేకుండా ఇంత ఉండదు కదా. సో స్వామివారి నిదర్శనం ఉంది కాబట్టి ఇంతమంది జనం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అండ్ ఫుల్ సెలబ్రిటీస్ వస్తున్నారు. అండ్ నేను ఒక పేపర్లో కూడా చదివాను, ఒకళ్ళు వాళ్ళ హెలికాప్టర్ వేసుకొని వస్తున్నారు ఎవ్రీ సాటర్డే దర్శనం చేసుకోవడానికి అని. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి నిదర్శనం లేకుండా, చెప్పండి. అండ్ ఇప్పటివరకు మీరు వాడపల్లి విజిట్ చేయకుంటే ప్లీజ్ డూ విజిట్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఒకళ్ళు చెప్తే వెళ్ళేది కాదు, మీకు అనిపిస్తేనే వెళ్ళండి. అండ్ నేను పర్సనల్గా చాలా ఆ నిదర్శనాన్ని చూశాను, అందుకనే నేను ఈ వ్లాగ్ చేసి అందరికీ చెప్తున్నా. సో ప్లీజ్ డూ విజిట్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్, మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, లోపల గర్భగుడిలో ఉన్న విగ్రహం రాతిది కాదు, ఎర్ర చందన స్వరూపం అన్నమాట. సో ఇది చాలా ప్రత్యేకమైన గుడి. అండ్ మేము ఇది వరకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు, ఇది 5 ఇయర్స్ బ్యాక్ది చెప్తున్నా. సో ఒకళ్ళు ఎక్కువ మోకాళ్ళ మీద ప్రదక్షిణాలు కూడా చేస్తారు అన్నమాట. సో అప్పుడు నేను మోకాళ్ళ మీద ప్రదక్షిణం చేయాలనిపించి చేస్తే మోకాలు పట్టుకుపోయింది. ఇట్స్ లైక్ అప్పటికి ఇంకా గుడి డెవలప్ అవ్వలేదు, ఫ్లోరింగ్ లేదు, నార్మల్ నేల కింద ఉండేది. ఇప్పుడు చాలా డెవలప్ అయింది, మోకాలు ప్రదక్షిణం చేసిన ఎవరికి ఏమీ అవ్వదు, అంత బాగుంది. సాటర్డేస్ అయితే ఇంకా తిరణాల్లో ఉంటుంది, నిత్య అన్నదానం ఉంది ఇక్కడ, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆర్టీసీ బస్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీస్. సో ఫెసిలిటీస్ గురించి అస్సలు భయపడక్కర్లేదు, మంచిగా దర్శనం అవుతుంది. సో మేము వెళ్ళే టైంకి ఆ రోజు అప్పుడే నైవేద్యం అది పెడుతున్నారు. సో నైవేద్యం అది కూడా తీసుకున్నాము. ఆల్మోస్ట్ 10 minutes దేవుడి దగ్గర ఉండి హ్యాపీగా చాలా బాగా దర్శనం జరిగింది ఆ రోజంతా. అండ్ అప్పుడే ఫ్రెష్ లడ్డు కూడా చేస్తున్నారు, సో ఐ గాట్ దట్, మంచి ప్రసాదం కూడా. అండ్ ఎప్పుడు రావులపాలెం వచ్చినా సరే, వాడపల్లి వస్తే నెక్స్ట్ స్టాప్ మాకు ఆర్కే టిఫిన్స్ రావులపాలెంలో. ఆర్కే టిఫిన్స్ మెయిన్ బ్రాంచ్ రావులపాలెంలోనే.
అండ్ ఇట్స్ ఫేమస్ ఫర్ అన్లిమిటెడ్ టిఫిన్ అనమాట. మనకు ఒక ప్లేట్ అన్లిమిటెడ్ టిఫిన్ ప్లేట్ తీసుకుంటే 100 రూపీస్. అందులో మనం అన్లిమిటెడ్గా ఎంతైనా తినొచ్చు అండ్ ఎన్ని టేస్ట్ చేయొచ్చు అనమాట. నాకు అంత తినే ఓపిక లేదు కానీ ఆ టైంలో, బట్ వీడియో కోసం అని చెప్పి అన్లిమిటెడ్ ప్లేట్ ఒకటి తీసుకున్నాను. అండ్ నేను 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు అది 65 రూపీస్ అలా ఉండేది. అది మెల్లమెల్లగా రేట్ పెరుగుతూ ఇప్పుడు 100కి వచ్చి ఆగిందనమాట. సో అన్లిమిటెడ్ టిఫిన్ ప్లేట్ కాస్ట్ 100 రూపీస్. సో ఇందులో మనకి ముందు ఉప్మా పెట్టేసి ఇచ్చేస్తారు, తర్వాత అంతా మనం సెల్ఫ్ సర్వింగ్ చేసుకోవాలి. సో ఇందులో ఏమేమి వస్తాయంటే ఉప్మా, దిబ్బ రొట్టి, చిట్టిగారి, ఆవిరికుడం, పెసర పునుకు అని, అది మా అమ్మ ఫేవరెట్ అనమాట పెసర పునుకు. అండ్ బొబ్బరి వడ కింద ఒకటి, రాగి ఇడ్లీ. మనం గారి అంటాము, చాలామంది వేరే స్టేట్స్లో దాన్ని వడ అంటారు అనమాట, గారిని. సో నేను గారి అంటున్నా, వేరే వడ, బొబ్బరి వడ కూడా. అండ్ చిట్టి పెసరట్టు, ఊతప్పం. ఇలా అన్నీ మనం ట్రై చేయొచ్చు. సో ఫుడీస్, ఆర్కే టిఫిన్స్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్ టిఫిన్ వెరైటీస్ అనమాట. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అండ్ దిబ్బ రొట్టికి కాంబినేషన్ మనకి చెరుకు పానకం. అక్కడ చిన్న చిన్న గిన్నెలు పెట్టేసి ఉంటాయి, సో మనం చెరుకు పానకం కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే వెరైటీ ఆఫ్ టిఫిన్సే కాదు, వెరైటీస్ ఆఫ్ చట్నీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ పొట్టిక్క, దీన్ని పొట్టిక్క అంటారు. అండ్ ఫస్ట్ టైం నేను దీన్ని చూసినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా, ఏంటి ఇలా ఆకులో ఉంది ఇడ్లీ అని చెప్పి. సో నేను ఫస్ట్ టైం తిన్నది కూడా పొట్టిక్క ఇక్కడే. అండ్ ఇట్స్ సంథింగ్ లైక్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టిఫిన్స్. మనకి ఆర్కే టిఫిన్సే ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. అండ్ చట్నీస్ అవి కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. బొంబాయి చట్నీ, వేరుశనగ చట్నీ, టమాటో చట్నీ, అల్లం చట్నీ, పొడులు, ఆవకాయ, షుగర్. సో టమ్మీ అయితే ఫుల్ ఖుషి అవుతుంది. సో హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చట్నీకి చట్నీ టేస్ట్ బాగుంటుంది, ఫుడ్కి ఫుడ్ చాలా బాగుంటుంది. రాగి ఇడ్లీ అని తినకుండా ఉండకండి, అది కూడా చాలా బాగుంటుంది. లైక్ అందరూ తినేలాగా అన్నీ చాలా బాగుంటాయి, అప్పటికప్పుడు వేడిగా కూడా ఉంటుంది అనమాట. ఇంకా సాటర్డే అయితే ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంటుంది, ఎందుకంటే వాడపల్లి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫర్ షూర్ స్టాప్ వీళ్ళకు ఉంటుంది ఫర్ షూర్గా. అండ్ లోపల హోటల్ కూడా ఉంటుంది. సో టిఫిన్స్ అయితే బయట, ఇఫ్ మెను రైస్ ఐటమ్స్ అవి అయితే లోపల. సో రావులపాలెం జంక్షన్ దగ్గర పూల మార్కెట్, చాలా పెద్ద పూల మార్కెట్ ఉంటుంది. సో నెక్స్ట్ డే మాకు కొన్ని పూజలు ఉండడం వల్ల అక్కడ ఫ్లవర్స్ అవి కూడా కొన్నామన్నమాట. మీకు ఇందాకే చెప్పాను కదా స్టార్టింగ్లో ఫుల్ వర్షాలు వస్తున్నాయి అని చెప్పి. చూసారు కదా, గుడి ప్రదక్షిణమై టిఫిన్ చేసే వరకు క్లైమేట్ ఆగింది, కానీ ఇంకా తర్వాత నుంచి వర్షం మామూలుగా లేదు. ఎంతలా అంటే అసలు మాకు రోడ్డు కూడా కనిపించనంత దారుణంగా ఆ గాలి చూసారా, మీకు లీవ్స్ అవి కూడా ఎగురుతున్నట్టు అది కనిపిస్తుంది. ఫుల్ గాలి అండ్ ఫుల్ వర్షం రిటర్న్లో అయితే. సో చాలా స్లోగా అది వచ్చాము. అండ్ దట్స్ హౌ అవర్ డే వెంట్. వాడపల్లి దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఆర్కే టిఫిన్స్ ఫుడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అపార్ట్మెంట్కి వచ్చేసరికి ఫుల్ ఫ్లోర్ అంతా కూడా వాటర్ అనమాట, అంతలా ఉండింది ఆ రోజు సిచ్యువేషన్. సో ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై, టేక్ కేర్, డూ ఫాలో స్మైలీ డైరీస్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.